అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రతిరోజులా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించి వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించి తగిన అదే విధమైన దేవాలయానికి వెళ్ళి ఆ దేవునికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు అష్టోత్తరాలు చేసుకోవడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా ఇంకా మీకు ఆసక్తి అవకాశం అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ విశ్వనాథాష్టకం కానీ ఏదైనా సరే చేయడం, శివుడికి సంబంధించిన నామాలు, అలాగే శివాలయ సందర్శనలు మొదలైనవి చేయడం అనేది కూడా చాలా చాలా విశేషంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలను కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి గోచారరీత్యా ఉండే ఫలితాలను చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే నడుస్తున్న దశలో అంతర్దశలో ఉండే ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఆల్రెడీ మీరు ఏదో రెమెడీస్ పాటిస్తూనే ఉంటారు కనుక దాంతోపాటుగా ఈ యొక్క గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యలకి ఏ రోజు చెప్పిన పరిహారాలను ఆ రోజుగా చేసుకుంటూ, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ, ఏది వీలైతే అది చేసుకుంటూ, అవకాశం ఉన్నట్లయితే ఆ దేవాలయాన్ని సందర్శించగలిగితే అది కూడా చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే మనకి భక్తి శ్రద్ధ రెండు ముఖ్యం కనుక ఏది చేసినా ఒకవేళ చేయలేకపోయినా కనీసం విన్నా అవి చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మానసిక శుద్ధికి ఆధ్యాత్మిక అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ఇవి ఉపయుక్తంగా ఉంటాయి కనుక ఇవి చేసుకోవడం బట్టి మానసికంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు లాంటివి ఉంటాయి.